ఫ్రెండ్స్, మన వీడియో చూస్తున్న అందరికీ నా తరపు నుంచి ఒక చిన్న రిక్వెస్ట్. వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. లేట్ అయితే చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. మొదటి నుంచి గురువుల కుటుంబం ఆధ్యాత్మికంలో బాగా పట్టు సాధించిన వారు, దైవ సంపన్నులు, దైవశక్తిని ఎక్కువ నమ్మేవారు. కొన్ని తరాల నుండి ఆధ్యాత్మిక గురువులే. ఒక అమావాస్య నాడు దీనంగా కూర్చో ఉన్నాడు. గురువుగారైన కేశవబలిని ఏమైంది అని తన స్నేహితుడు అడిగాడు. ఏమీ లేదు, నాకు కుమారుడు జన్మించాడు. అమావాస్య నాడు ఏదైనా చెడు జరుగుతుందేమో అని భయంగా ఉంది అన్నాడు. అటువంటిది ఏమీ లేదు అని స్నేహితుడు చెప్పాడు. ఆ కుమారుడికి కొంత వయసు వచ్చిన తరువాత నాన్నగారు ఒకరోజు ఒక బాలికకు తల మీద చెయ్యి పెట్టి ఏదో మంత్రం చదవడం గమనించాడు. గమనించిన కుమారుడు నాన్నగారితో ఇలా అన్నాడు, నాన్నగారు, మీరు ఏదైనా మంత్రశక్తిని సాధించాలంటే ఎన్ని రోజులు పడుతుంది అన్నాడు. నాన్నగారు ఇలా అన్నారు, బాగా ఏకాగ్రతతో జపము చేస్తే 1 సంవత్సరంలో ఒక మంత్రము యొక్క శక్తిని పొందవచ్చు అని అన్నాడు. కుమారుడిలా అన్నాడు, నాన్నగారు, 1 సంవత్సరానికి 1 మంత్రమేనా? 1 సంవత్సరంలో పెద్ద గొప్ప శక్తి సంపాదించవచ్చు తెలివి ఉంటే అన్నాడు. ఇంత లోపల నాన్నగారు, నువ్వు విద్య నేర్చుకోవడానికి పొరుగురు వెళ్తావు కదా, 1 సంవత్సరానికి ఎంత గొప్పవాడి అవుతావో నేను చూస్తాను అన్నాడు. కానీ నాన్నగారికి తెలియదు అతని మార్గము తప్పుగా ఎన్నుకున్నాడని. కొన్ని సంవత్సరాల తరువాత కుమారుడు తిరిగి వచ్చాడు. కానీ అతని రూపురేఖలు మారిపోయాయి, అతని కళ్ళు కూడా మారిపోయాయి. కేశవబలి చూసి ఆశ్చర్యంగా, రుద్రబలి, నీకేమైంది? ఇంతకు నువ్వేనా అని అడిగాడు. అవును నాన్నగారు, నేనే. ఇప్పుడు చెప్పండి, మీకు ఏ శక్తి కావాలి? ప్రపంచంలో ఎటువంటి శక్తి అయినా నా దగ్గర ఉంది అని నాన్నగారితో అన్నాడు. ఏంటి రుద్రబలి, ఆధ్యాత్మికంలో అనుకువే కానీ అహంకారం ఉండకూడదు. నువ్వు నాన్నగారికి శక్తులు ఇచ్చేంత స్థాయికి ఎదిగావా? ఇంతకు నువ్వు ఏ విద్య నేర్చుకున్నావు అని అడిగాడు. ఒక్కసారి రుద్రబలి చెప్పిన మాటకి కేశవబలి గట్టిగా రుద్రబలిని అరిచాడు. నేను ఆధ్యాత్మిక దైవశక్తిని పొంది రమ్మంటే నువ్వు దుష్టశక్తిని పొంది వస్తావా? దైవశక్తికి దుష్టశక్తికి తేడా తెలుసా అని కేశవబలి అడిగాడు. రుద్రబలి కోపంగా నాన్నగారి వైపు చూశాడు. ఎప్పుడూ శాంతంగా అందరికీ మంచి చేయాలని ఉద్దేశంతో తనకు తాను ఇబ్బంది పడుతూ, తన కుటుంబాన్ని తాను మంచి అనే పేరుతో ఇబ్బంది పెడుతూ, పరులకు మేలు చేస్తూ, దేహశుద్ధి, మనసు శుద్ధి, జ్ఞానశుద్ధి ఉంచుకొని ఒక తెలియని కష్టాన్ని అనుభవిస్తూ ఉండడమే దైవశక్తి నాన్నగారు అని రుద్రబలి చెప్పాడు. అదే దుష్టశక్తికి హద్దులుండవు, మంచి చెడు తేడా ఉండదు, ఎప్పుడైనా వినియోగించవచ్చు అని రుద్రబలి చెప్పాడు. దానికి కేశవబలి, దుష్టశక్తి దైవశక్తి కలిసి ఉండలేవు, నువ్వు ఇంటి నుండి వెళ్ళిపో అని రుద్రబలిని వెళ్ళగొట్టాడు. అదే ఊరిలో రుద్రబలి ఊరికి చివరగా కొన్ని దుష్టశక్తులు ఉపయోగిస్తూ ప్రజలను భయపెడుతూ, బాధపెడుతూ, దౌర్జన్యంగా తన జీవనాన్ని సాగిస్తూ ఉండేవాడు. ఒకరోజు రుద్రబలి అనారోగ్యం పాలయ్యాడు. తన పని తాను చేసుకోలేని పరిస్థితికి వచ్చాడు. ఊరి జనాలు ఎవ్వరూ సహాయం చేయలేదు. వాడు చస్తే ఊరికి శనిపోతుంది అని అనుకున్నారు. కేశవబలి మాత్రం కుమారుడికి సహాయం చేయాలని వెళ్ళాడు. కానీ దుష్టశక్తికి అహంకారం ఎక్కువ. కేశవబలి తిరిగి వచ్చేటప్పుడు ఒక మాట చెప్పాడు. రుద్రబలి, నువ్వు ఇప్పుడు ఏదైనా దైవాన్ని వేడుకుంటావా? ఎవరి శరణు కోరుతావు? మనం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, సమస్యల్లో ఉన్నప్పుడు మనం వేడుకుంటే మనకు వచ్చే ధైర్యాన్ని, మనకు ఇచ్చే నమ్మకాన్ని దైవం అంటారు. అది మన తోడుంటే ఎవ్వరి తోడు అవసరం లేదు. కానీ దుష్టశక్తి తోడుంటే ఎవరూ నీ తోడు ఉండరు, గుర్తుంచుకో అని చెప్పాడు. ఇప్పటికైనా నీ దుష్టశక్తిని వదిలేయి. దైవశక్తిని నమ్మకపోయినా పర్వాలేదు, దుష్టశక్తిని మాత్రం చేరతీయద్దు. దైవం అంటే మంచి, దుష్టశక్తి అంటే చెడు అని చెప్పాడు. రుద్రబలి కొంచెం ఆలోచనలో పడ్డాడు. మనకు ఏదైనా అనుభవం అయితే తప్ప మంచిని చేరతీయము. అది రుద్రబలి తెలుసుకున్నాడు. తర్వాత యథావిధిగా నాన్నగారి, తాతగారి, ముత్తాతగారి, వారి వంశం యొక్క విధానాన్ని అతను ఎంచుకున్నాడు. మంచి మనిషి అయ్యాడు, మంచి పురుషుడయ్యాడు, మంచి సత్పురుషుడయ్యాడు, మంచి గురువు అయ్యాడు. ఇందులో నీతి ఏంటంటే ఫ్రెండ్స్, దైవశక్తి వల్ల చెడును కూడా మంచిగా మారుచేస్తుంది. అటువంటిది అలవాట్లు మంచివి కాక మనసులో కుళ్ళు, కుతంత్రం, ఈర్ష్య, ద్వేషం అన్నీ పెట్టుకుని చెడు స్వభావం, చెడు గుణం కలిగిన వ్యక్తులకు గురుతత్వం రాదు.